రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ భూ వివాదంలో రైతులపై కేసు నమోదైంది. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళా ఎస్ఐ వనజ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. ప్రభుత్వ భూమికి రక్షణ కల్పిస్తున్న పోలీసులపై దాడులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 8 మంది రైతులపైన కేసులు నమోదు చేశారు. కుర్చీలు, రాళ్లు విసిరి పోలీసులను అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్న ఎస్ఐ పోలీసుల కళ్లలో కారం చల్లి విధులకు ఆటంకం కలిగించినట్లు పేర్కొన్నారు. మహిళా ఎస్ఐ దగ్గర ఉన్న ప్రభుత్వ విహెచ్ఎఫ్ సెట్ లాక్కున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. జటావత్ రవీందర్, సోమ్లా, జటావత్ కామ్లీ, జటావత్ మణి, పమేనా గాయత్రి, ముదావత్ నీలమ్మ, లిగాని జ్యోతి, దేవేందర్ తదితరులపైన కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శంషాబాద్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సంధ్య బోలెట్ రైలు సంబంధించిన అంశానికి సంబంధించి భూసేకరణ వివాదం ఒకవైపు బౌదర్గూడలో ఉత్త ఆందోళన లేపుతున్న నేపథ్యంలో కూడా నిన్న ఇటు ప్రభుత్వ అధికారులకు సంబంధించి కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి విధులకు ఆటంకం కలిగించారు. అదేవిధంగా వారి మీద రాళ్లు, అదేవిధంగా కుర్చీలతో పాటు వాళ్ళ మీద కళ్ళలో కారం చల్లారంటూ కూడా ఎస్ఐ వనజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్ రూరల్ పోలీసులు 8 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం తర్వాత కూడా ఒక్కసారిగా ఉద్రిక్త చోటు చేసుకోవడం, ఇటు బుల్లెట్ రైలు కోసం ప్రభుత్వం 650 ఎకరాలకు సంబంధించిన భూమిని దానికి సంబంధించి ఫెన్సింగ్ చేసేందుకు, రక్షణ కల్పించేందుకు అక్కడికి వెళ్ళిన పోలీసుల మీద కూడా గ్రామస్తులు ఆందోళన చేసే నేపథ్యంలో వాళ్ళకి సంజాయించే ప్రయత్నం చేసే సందర్భంలో కూడా ఇటు స్థానిక అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారుల మీద రాళ్లు, అదేవిధంగా కుర్చీలు విసిరేస్తూ కారంపొడి చల్లారంటూ కూడా ఎస్ఐ వనజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కంప్లైంట్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ వివాదానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆందోళన లేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సంబంధించిన గ్రామస్తులకు సంబంధించి కూడా ఎలాంటి నోటీసులు కావచ్చు, లేకపోతే పరిహార విషయం మాట్లాడకుండా ఏకపక్షంగా ప్రభుత్వం 650 ఎకరాలకు సంబంధించి, ఎందుకంటే కొన్ని తరాల నుంచి తాము సాగు చేసుకున్న భూమికి సంబంధించి కూడా లాక్కోవడం సరిది కాదంటూ 6 రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కూడా నిన్న ఒక్కసారిగా వారిని చెదరకొట్టి వాళ్ళు ఆందోళన చేస్తున్న భూమికి సంబంధించి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఫెన్సింగ్ వేసే విషయానికి సంబంధించి కూడా ఉద్రిక్త చోటు చేసుకుని చెప్పుకోవాల్సి ఉంది. నిన్న ఉదయం నుంచే ఆ ఇద్దరితో పాటు పోలీసులు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఆందోళన చేస్తున్న వారందరూ కూడా అరెస్ట్ చేసి వివిధ ప్రాంతాలకు పరించిన నేపథ్యంలో మధ్యాహ్నం ఒక్కసారిగా ఆందోళనలో తీవ్ర రూపం దాల్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. నేరుగా ఇటు డీసీపీలతో పాటు పలువురు ఎస్హెచ్ఓల సంబంధించి కూడా వారిని అడ్డుకుంటే వారి మీద కాళ్ళలో కారం జరగడం కూడా కొంత ఆందోళన కలిగించినట్టు చెప్పుకోవాల్సి. సుమారుగా గంట పాటు అక్కడ సంబంధించిన గ్రామస్తులు ఇటు పోలీసుల మధ్య కొంత తోపులాట చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎస్ఐ వనజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ప్రస్తుతానికి అయితే 8 మంది రైతుల మీద శంషాబాద్ రూరల్ పిఎస్లో కేసు నమోదుగా చెప్పాల్సి ఉంటుంది. ఒకవైపు ఇప్పటికే ఈ భూ వివాద అంశానికి సంబంధించి కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆ గ్రామస్తులకు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే వివిధ పార్టీకి సంబంధించిన నాయకులు అటు వచ్చే ప్రయత్నం చేస్తున్నా కానీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమంగా పోలీసులు విధులకు ఆటంకం కలిగించాలని ఒక ఉద్దేశంతో కూడా గ్రామస్తుల మీద కేసులు నమోదు చేయడం సరైనది కాదంటూ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితేందర్ రెడ్డి కూడా కొద్దిసేపటి కింద అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే నిన్న చోటు చేసుకున్న ఉద్రిక్త నేపథ్యంలో కూడా 8 మంది గ్రామస్తుల మీద కేసులు నమోదు చేయడం ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారింది. వీటి మీద కూడా చాలా పలు సెక్షన్లు జోడించారు. కేవలం ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లోనే కూడా శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేయడం ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వారి భూముల కోసం నష్టపరిహారం కోసం కూడా ప్రభుత్వం తేల్చి చెప్పాలంటూ న్యాయంగా ఆందోళన చేస్తుంటే వారి మీద పోలీసుల మీద దాడి చేశారని కేసు పెట్టడం సరైనది కాదంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రైట్ కిరణ్.